వెల్కమ్ బ్యాక్. 2.5 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. రియల్ పాలిటిక్స్ నుంచి రియల్ పాలిటిక్స్ లోకి అడుగు పెడతానన్న పవర్ స్టార్ మాటలు ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఎనర్జీనిచ్చినా ప్రజల్లో మాత్రం ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నెగ్గుకు రాగలరా అంటూ వందల ప్రశ్నలు సంధిస్తున్నారు. పవర్ స్టార్ కి తెలుగు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. జనసేన అనగానే లక్షల మంది వచ్చి పవర్ స్టార్ వెంట అడుగులేశారు. నిజానికి 2 ఏళ్ల కిందటి ఎన్నికల్లో పవన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఆయన వెంట జనం నడుస్తారా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు విభజనకు వ్యతిరేకంగా నినదించిన పవన్ స్వరం కోట్ల మందికి రీచ్ అయింది. ఎందుకంటే అప్పట్లో ఆంధ్రుల భావోద్వేగాలకు అనుగుణంగానే ఆయన అడుగులు పడ్డాయి. కానీ ప్రభుత్వాలు పీఠమెక్కాక పవన్ తీరు మారిపోయిందన్న విమర్శలు వినిపించాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతుంటే పవర్ స్టార్ ఎక్కడున్నారంటూ చాలా మంది సెటైర్లు వేశారు. వాటన్నింటికీ సమాధానమన్నట్లుగా ఇప్పుడు తిరుపతి సభలో తన గళం విప్పారు పవన్. You are not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. 2 ఏళ్ల కిందట ఇదే తిరుపతిలో పవన్ చంద్రబాబుల సాక్షిగా మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆక్రోశంగా గుర్తు చేశారు పవర్ స్టార్. ఆపై హోదా గురించి కేంద్రాన్ని నిలదీయడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారంటూ అటు పీఎంను ఇటు సీఎంను ఇద్దరిని టార్గెట్ చేశారు. నరేంద్ర మోదీ గారు కన్న తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు తెలంగాణకి. మరి ఈ రోజు తల్లి ఎలాగ చచ్చిపోయింది కదా, ఏ నేత చీర ఎందుకు, పట్టు చీర కూడా ఎందుకు, శవాన్ని కాల్చేయని అంటున్నారు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. నరేంద్ర మోదీ గారికి కూడా నేను చెప్పేది సభాముఖంగా, నాకు మీరంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ నా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత అభిమానం అయితే నేను చూపించలేను. దానికి మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని క్షమిస్తారని నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. భావితరాల భవిష్యత్తు కోసం ఎంత స్థాయి పోరాటం చేయడానికి నేను వెనకాడను. చంద్రబాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అంటారు కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి. నిజమే. కానీ కేంద్ర ప్రభుత్వం అంటే అది ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసి కాదు కదా, వాళ్ళు మనుషులే కదా, మీలాగా నాలాగా మనుషులే కదా. ఇన్నాళ్ల తర్వాత ఇంత ఆవేశంగా మాట్లాడిన పవన్ సభ తర్వాత ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రాజకీయ నాయకుడిగా మారకుండా ఇలా విడతల వారీగా ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నలేస్తున్నారు ప్రజలు. మొదట్లో రాజకీయాల్లో పోటీ చేయను అన్నారు, ఆపై ప్రశ్నించడానికే వచ్చానన్నారు. ఇప్పుడు ప్రశ్నించిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. అసలు ఇన్నాళ్లు ప్రజల్లో ఓ అనుమానం ఉండేది, అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడా రాలేదా అని. ఎందుకంటే అప్పుడెప్పుడో జనసేన సభ పెట్టి ఎన్నికల ప్రచారంలో కనబడి ఆపై రాజకీయ వేదికలపై మాయమైపోయాడు. మళ్లీ ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యేసరికి అసలు పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడా రాడా, ఒకవేళ వస్తే ఎలా వస్తాడు అన్న ప్రశ్నలు వినిపించాయి. సినిమాలు చేస్తాను, సినిమాలతో పాటు రాజకీయం కూడా చేస్తాను. రాజకీయం అంటే అది ఒక భూత పదంలో ఉంటుంది, ఆ రాజకీయాలు కాదు. నిస్వార్థంగా ప్రజలకు మేలు కోరే రాజకీయాలు చేస్తారు. పదవి కోసం, రాజకీయ లబ్ధి కోసం అయితే రాజకీయాలు చేయను. అలాంటి పదవులు ఆశించను, నాకు అలాంటి అధికారం అవసరం లేదు. నాకు సామాజిక మార్పులు జరిగితే చాలు, మీ అందరూ సంతోషంగా ఉంటే చాలు, నాకు అది చాలు. ఈ 2 ప్రశ్నలకు తిరుపతి సభలో జనసేనాధిపతి సమాధానం ఇచ్చేసినా ఇంకా ఎన్నో ప్రశ్నలు ఆ వెనకే పుట్టుకొస్తున్నాయి. సరే, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు సరే, వచ్చినా ఆపై కేవలం ఇలా మీటింగులకు పరిమితమవుతారా, లేకపోతే జనసేనను పూర్తి రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల బరిలో కూడా దిగుతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఎన్నికలు కానీ అలాంటి సూచనలు కానీ లేని టైంలో ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలా వస్తాడు, వచ్చి ఏం చేస్తాడని మరికొందరు విమర్శిస్తున్నారు. సరే, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పుకొచ్చినా అప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా, లేక మరేదైనా రాజకీయ పార్టీతో పొత్తులు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల బరిలోకి దిగడానికి ఇంకా 2.5 ఏళ్లు సమయం ఉంది. మరి ఈలోగా ఏం చేస్తాడంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానంటూ ఓ పెద్ద కార్యాచరణ చెప్పుకొచ్చాడు. కానీ ఆ క్రమంలో అస్మదీయుల మీద కూడా అంతెత్తున లేచాడు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ పవర్ స్టార్ రైజ్ అయ్యేసరికి దానికి రియాక్షన్లు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. ఇక్కడ చేసినట్ల నువ్వు ఎంపీలు రాజీనామా చేసాయి, వాళ్ళు రాజీనామా చేసాయి, నేనున్నాను అని చెప్తే ఏం చేస్తాను, చేయాల్సింది
వీళ్ళందరూ త్యాగం చేసే రేటు ఉన్నారు. ఉన్నవరావు ఆయనకు తెలియక వ్యాఖ్యలు చేస్తున్నాడు, అది సరైనది కాదు. ప్రాక్టికల్గా పార్లమెంటరీ సిస్టమ్ ఇవాళ ఏ రకంగా జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే సంతోషిస్తాం. ఇలాంటి రియాక్షన్లు పవన్ కు కొత్తే కావచ్చు. ముందు ముందు ఆయన వీటికి అలవాటు పడొచ్చు. ఇవన్నీ సరే, మరి ప్రజల్లో ఉన్న అనుమానాలు ఎలా తీరుతాయి? తిరుపతిలో ఆవేశంగా మాట్లాడినట్టు అన్ని చోట్ల మాట్లాడితే జనం వస్తారేమో, కానీ పొలిటికల్ మైలేజ్ వస్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు వేసిన పవన్ కళ్యాణ్ ఇక ముందు ముందు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారో వేచి చూడాలి. ఇక ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఇస్తారో కూడా వేచి చూడాల్సిందే.